హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళైతే నేను శ్రీనగర్ కాలనీలో ఉన్న వశిష్ఠి ఫ్యాబ్రిక్స్కి వెళ్ళానండి. అసలు ఎంత బాగున్నాయి అంటే ఇది కంప్లీట్గా ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్ డిజైనర్ స్టూడియో అని చెప్పాలన్నమాట. ఎంత బాగుంది అంటే ఫ్యాబ్రిక్ వీళ్ళ దగ్గర చాలా ఎక్కువ కలెక్షన్ ఉంది. వీళ్ళని చూస్తేనే నాకు అర్థమైంది ఏంటి అంటే చాలా ప్యాషనేట్గా స్టార్ట్ చేశారు ఈ బిజినెస్ అన్నట్టు అనిపించింది అనమాట. అసలు కలంకారీ ప్రింట్స్ ఉన్నాయి, వావ్ అనిపించిందండి. ఇది సమ్వేర్ అరౌండ్ 1050 పర్ మీటర్ అలా ఉంది, 1040 1050 పర్ మీటర్ అట్లా ఉంది. లెహెంగాస్కైనా కూడా లాంగ్ ఫ్రాక్స్కైనా కూడా అద్దిరిపోతుంది అనిపించింది అనమాట. అంటే ఉన్న కలర్ కాంబినేషన్స్ అంత బాగున్నాయి అనిపించింది. దీన్ని చూసి అర్థమైపోయింది వాళ్ళు ఎంత ప్యాషనేట్గా ఈ బిజినెస్ అయితే స్టార్ట్ చేశారు అనేది. ఆ స్టూడియో కూడా చాలా నీట్గా, చాలా ప్లెజెంట్గా, వెళ్ళగానే ఒక వైబ్ ఉందన్నమాట. అసలు ఇవి చూస్తున్నారు కదా, మంచిగా పైన ప్రింట్ వచ్చి హ్యాండ్ వర్క్ వచ్చి కింద కట్ వర్క్ లాగా వచ్చింది. లెహెంగాకైనా కూడా లాంగ్ ఫ్రాక్ అయినా కూడా చాలా బాగుంటుంది అని నాకు అనిపించింది. మేబీ బ్లౌజ్ ఫ్యాబ్రిక్గా కూడా యూజ్ చేసుకోవచ్చు అనుకుంటా. ఇంకా మనం ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు కదా, క్రాప్ టాప్స్కైనా దేనికైనా కూడా యూజ్ చేసుకోవచ్చు కదా. ఈ రెడ్ అయితే అల్టిమేట్ ఉందండి. అసలు డీటెయిలింగ్ అయితే చాలా చాలా బాగుంది అనిపించింది దీని మీద. ఒకసారి చూడండి అసలు డీటెయిలింగ్ ఎంత బాగా వచ్చింది అనేది. నిజంగా ఆర్టిస్టులకి హ్యాట్స్ ఆఫ్ అండి. నిజంగా అట్లా అనిపించింది అనమాట చూస్తూ ఉంటే. అంత బాగున్నాయి ఫ్యాబ్రిక్స్ అన్నీ కూడాను. ఏదైనా మంచిగా డిజైన్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం వీళ్ళ దగ్గరికి తప్పకుండా వెళ్ళండి. అంటే మన అవుట్ఫిట్స్ మనకి నచ్చినట్టు మనం డిజైన్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం వీళ్ళ దగ్గరికి వెళ్ళండి. ఏ అకేషన్ అయినా సరే, పెళ్ళైనా ఏదైనా సరే, ఆడవాళ్ళకి బట్టలకి మించి ఇంకేం ఉండదు, బట్టలు నగలు కదా. సో బట్టలు కొనుక్కోవడానికైతే ఇప్పుడు చాలా అనిపిస్తుంది కదా, మన అవుట్ఫిట్ మనం డిజైన్ చేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి. అలాంటి టైంలో వీళ్ళ దగ్గరికి వెళ్ళండి. చాలా మంచి ఫ్యాబ్రిక్ అయితే వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉంది. ఇది కంప్లీట్గా ఓపెన్ చేసి చూపిస్తున్నాను అనమాట మీకు. సో దట్ పైన బూటీస్ ఎలా వచ్చాయి, కింద ఫ్లవర్స్ ఎలా వచ్చాయి అనేది మీకు ఒక ఐడియా వస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది ప్రింట్, డిజిటల్ ప్రింట్ అంటాం కదా, ఆ టైప్లో. అసలు ఇది కూడా చాలా బాగుందండి. సమ్వేర్ అరౌండ్ 540 ఆ రేంజ్లో ఉంది ప్రైజింగ్. చాలా మంచిగా అనిపించింది, చూస్తూ ఉంటేనే వావ్ అనిపించింది అనమాట. పైన కూడా ఆ గోవులు ఎంత బాగున్నాయి కదా, పిచ్వాయి వర్క్ అంటాం కదా, భలే ఉన్నట్టు అనిపించింది. లోటస్లు ఇవన్నీ కూడా వావ్ అంటే వావ్ అండి. ఆ కలర్ కాంబినేషన్స్ కూడా క్రీమ్కి ఆ పింక్ ఇది భలే ఉండింది అనిపించింది. ఇది కూడా మంచి లెహంగా కనుక ప్లాన్ చేసుకుంటే అద్దిరిపోతుంది. ఈవెన్ శారీ కూడా చాలా బాగుంటుందేమో అనిపించింది. ఆ పింక్ బ్లౌజ్ వేసుకుంటే అద్దిరిపోతుంది. ఇవి కూడా కలంకారీలో డిజిటల్ ప్రింట్ అండి. ఇది 280 180 ఆ రేంజ్లో ఉన్నాయన్నమాట. అంటే 180 నుంచి అప్ టు కొంచెం 300 వరకు అట్లా ఉన్నాయి. సో ఇవి కూడా చాలా బాగా అనిపించింది అనమాట. ఇవి మనకి సిల్క్లో ఉన్నాయి, కాటన్లో ఉన్నాయి. 2 ఫ్యాబ్రిక్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఇందులో కూడాను. మంచిగా అనిపించింది చూస్తూ ఉంటేనే. మనము దీన్ని మంచి కాటన్ది అయితే బెడ్షీట్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు, సూపర్ ఉంటుంది అనిపించింది. దీన్ని కూడా మనం ఏ అవుట్ఫిట్ అయినా ప్లాన్ చేసుకోవచ్చు. వెస్ట్రన్ టైప్లో కూడా ట్రెడిషనల్ లుక్ ఇచ్చేసి భలే ఉంటుంది కదా అనిపించింది నాకు ఈ ఫ్యాబ్రిక్ చూస్తూ ఉంటే. నీట్గా భలే ఉండింది కదా, కింద నుంచి పై వరకు ఆ చిలుకలు అవన్నీ కూడాను సూపర్ అనిపించింది. ఒక ఫ్యాబ్రిక్ ఓపెన్ చేసి చూపిస్తానండి మీకు. ఇది చూడండి అసలు భలే ఉండింది కదా, నీట్గా క్యూట్గా. అయితే ఇందులో 2 ఫ్యాబ్రిక్స్ మీద మనకు ఉన్నాయన్నమాట. ఐదర్ కాటన్ మీద అయినా యూజ్ చేసుకోవచ్చు అండ్ సిల్క్ కూడా ఉంది. సో 2 ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి, మనకి ఏది కావాలంటే అది యూజ్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇది వచ్చేసి సిల్క్ అండి. ఇది కంప్లీట్గా సిల్క్ టైప్లో ఉంది. ఇది సమ్వేర్ అరౌండ్ 540 మీటర్ అంట. ఇది కూడా బాగా అనిపించింది అనమాట. కలర్ కాంబినేషన్స్, ఆ డిజిటల్ ప్రింట్స్ అవన్నీ కూడాను నీట్గా ఉన్నాయి అనిపించింది. దుపట్టాస్కైనా కూడా ఇప్పుడు ప్లెయిన్ శారీస్ తీసుకొని, అంటే ప్లెయిన్ శారీస్ తీసుకొని బ్లౌజెస్కైనా కూడా ఓకే అయ్యా 555 540 ఆ రేంజ్లోనే ఉన్నాయి. ప్లెయిన్ శారీస్ తీసుకొని బ్లౌజెస్ అయినా ఆర్ మంచి అనార్కలీస్ కుట్టించుకొని ఇలాంటి దుపట్టాస్ అయినా కూడా భలే ఉంటాయి కదా అనిపించింది. అసలు ఇందులో కూడా కలర్ కాంబినేషన్స్ చూసారా మీరు. ఆ క్లాత్ కూడా చాలా నీట్గా సాఫ్ట్గా ఉండింది, క్లాత్ కూడా మంచిగా ఉంది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే వీళ్ళ దగ్గర డయబుల్ ఫ్యాబ్రిక్ కూడా ఉందన్నమాట. వీళ్ళ దగ్గర కంప్లీట్ వైట్ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి. మనకి ఏమైనా డిఫరెంట్ కలర్స్ కావాలి అనుకున్నప్పుడు మాత్రం డయబుల్ చేసిస్తారంట, అది ఆప్షన్ కూడా ఉంది. ఇవన్నీ కూడా మనకి ఆర్గాన్జా మీద థ్రెడ్ వర్క్ టైప్లో వచ్చిందనమాట. థ్రెడ్ ఎంబ్రాయిడరీ అంటాం కదా, అలా వచ్చింది. ఇది కూడా క్యూట్గా అనిపించింది నాకు కలర్ కాంబినేషన్స్. ఈ కలర్స్ దొరకడము కొంచెం టఫ్ అండి. అంటే రెగ్యులర్తో కలర్స్ అయితే దొరికిపోతాయి కానీ ఇలాంటి పింక్స్ ఇలాంటివి దొరకడం కష్టం కదా. ఇవేమో మనకి షిమ్మర్ ఫ్యాబ్రిక్స్ అనమాట. 180 రూపీస్ మీటర్ ఆ రేంజ్లో ఉన్నాయి. బాగున్నాయి అనిపించింది. ఆ మెజంతా కానీ, ఆ మెరూన్, బాటిల్ గ్రీన్ భలే ఉన్నాయి. అసలు ఇది ఆ గోల్డ్ కలర్ అయితే అద్దిరిపోయింది.
ఇప్పుడు ఇదే గనక మనం డిజైనర్ షాప్‌లోకి వెళ్లి కొనుక్కుంటే చాలా ఎక్స్‌పెన్సివ్ ఉంటాయి కదా! వాళ్ళ దగ్గర డైరెక్ట్ శారీ కొనుక్కుంటే, మనం ఇక్కడే శారీ కొనుక్కొని మనం డిజైన్ చేసుకుంటే మాత్రం చాలా చీప్ పడతదేమో అన్నట్టు నాకు అనిపించిందనమాట. దీనికి మంచి ఫ్లోరల్‌లో బ్లౌజ్ ఏసుకుంటే మాత్రం అద్దిరిపోతది. ఈ మధ్య సెలబ్రిటీస్ ఎక్కువ మటికి ఈ షిమ్మర్సే కడుతున్నారనమాట. భలే క్యూట్‌గా అనిపిస్తుంది. కింద లేస్ ఏసేసుకొని నీట్‌గా కట్టేసుకుంటున్నారు కదా అన్నట్టు అనిపించింది నాకైతే. అండ్ ఇది కూడా ఇంకొకటి షిమ్మర్‌లోనే మనకి మంచిగా ఎంబ్రాయిడరీ పెద్ద పెద్ద ఫ్లవర్స్ టైప్‌లో వచ్చిందనమాట. ఇవి కూడా పిల్లలకి ఫ్రాక్స్ కానీ, మళ్ళీ క్రాప్ టాప్స్ కానీ, స్కర్ట్స్ టైప్‌లో కానీ అట్లా కుట్టించుకుంటే మనకి ఓల్డ్ ఫ్యాషన్‌లో బాగా ఇలాంటి క్లాత్‌లో స్కర్ట్స్ వేసుకునేవారండి. సాటన్ క్లాత్ టాప్ వేసుకొని కింద స్కర్ట్ లాగా ఇది వేసుకునేవాళ్ళనమాట. భలే క్యూట్‌గా ఉండేటివి కదా అవి. ఓల్డ్ మూవీస్‌లో చూస్తే ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ ఇదే ఫ్యాబ్రిక్ ఫ్యాషన్ అవుతున్నట్టుంది. వీళ్ళు దగ్గర ఫ్యాబ్రిక్ అనేది చాలా ప్యూర్‌గా ఉందనమాట. అంటే ఏదో ఎక్కడో తీసుకొచ్చేసామా అన్నట్టు కాకుండా చాలా నీట్ ఫ్యాబ్రిక్ తీసుకొస్తున్నారనమాట. అంటే మనకి ఇట్లా ఇరిటేటింగ్ అట్లా ఉండదు. అంత నీట్‌గా ఉంది ఫ్యాబ్రిక్. క్లాత్ కూడా చాలా సాఫ్ట్‌గా మంచిగా అనిపించిందనమాట. కొంతమంది కొన్ని ఫ్యాబ్రిక్స్ చూస్తే అబ్బా ఇది వేసుకోగలుగుతామా అన్నట్టు ఉంటుంది కదా! ఇక్కడ ఆ ప్రాబ్లం లేదు. చాలా నీట్‌గా హాయిగా ఉంది ఫ్యాబ్రిక్. సో అదొకటి నాకు నచ్చింది. ఒక్కసారి మీకు లాంగ్ ఫ్రాక్స్‌ది మొత్తం లాంగ్ ఫ్రాక్స్ అంతా మా మెటీరియల్ అంతా చూపించేస్తాను. ఒకసారి చూడండి. మీరు ఇది షరారాస్ అయినా కూడా లాంగ్ ఫ్రాక్స్‌కైనా కూడా యూజ్ చేసేసుకోవచ్చు. భలే అంటే అన్నీ మీకు ఐడియా కోసం చూపిస్తున్నాను అనమాట. సో దట్ మీకు ఒక ఐడియా వస్తుంది. మీరు హ్యాపీగా వెళ్ళి షాపింగ్ చేసేసుకోవచ్చు. ఇది ఎగ్జాక్ట్‌గా మనకి శ్రీనగర్ కాలనీలో ఉందండి. బిగ్ బజార్‌కి కొంచెం బ్యాక్ సైడ్ దీంట్లో వస్తదనుకుంటా. ఇదేమో జిమ్మీ జో వస్తున్నాయి కదండీ! ఆ ఫ్యాబ్రిక్ అనమాట. ఈ మధ్య జాహ్నవి కపూర్ ఎక్కువ కట్టేస్తోంది ఈ చీరలన్నీ కూడాను. భలే కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి ఇందులో కూడాను. సూపర్ ఉంది. నాకైతే ఇది ఎంత నచ్చిందో. ఇందులో అయితే చాలా మంచి కలర్స్ ఉన్నాయి. నేను ఇంక ఇందులో 7, 8 కలర్స్ మాత్రమే తీసుకున్నాను. వాళ్ళ దగ్గర అయితే చాలా చాలా కలర్స్ ఉన్నాయి. ఒక్కసారి ఓపెన్ చేసి చూపిస్తాను. మీకు ఐడియా వస్తది ఎగ్జాక్ట్‌గా ఎలా ఉంటది ఈ శారీ అనేసి. ఇదైతే ఇలా ఉంటుంది. అండ్ వాళ్ళ దగ్గర ఉన్న కలెక్షన్ కూడా నేను మీకు ఒక్కసారి మొత్తం చూపిస్తాననమాట. దీన్ని బట్టి మీకు అర్థమవుతది వాళ్ళ దగ్గర ఎంత మంచి ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి అనేది. అండ్ ఎంత ఎక్కువ కలెక్షన్ ఉంది అనేది. నేను ఇంకా మొత్తం చూపించట్లేదండి. కొంచెం వరకే కవర్ చేశాను. అప్పటికే నాకు వీడియో చాలా లెంతీ అయిపోతుంది అనిపించింది అనమాట. నేను ఇంకా చూస్తూ ఉంటే ఇంకా ఫ్యాబ్రిక్స్ వస్తూనే ఉన్నాయి. చాలా ఎక్కువ కలెక్షన్ ఉంది. ఫ్యాబ్రిక్స్ ఈ మధ్య మనకు మంచి టైలర్ దొరికితే కనుక మనమే ఫ్యాబ్రిక్ కొనుక్కొని మనమే డ్రెస్ స్టిచ్ చేసుకుంటే మనమే శారీ డిజైన్ చేసుకుంటే మాత్రం చాలా సస్తా పడుతుంది అనేది నా ఫీలింగ్. ఇది కూడా చూడండి శారీస్కి అయితే అల్టిమేట్ ఉంటుంది కదా. సేమ్ మళ్ళీ ఫ్లోరల్ బ్లౌజెస్ వేసుకొని ఇది కనుక శారీ వేసుకుంటే సూపర్ ఉంటుంది కదా. దాని మీద చూడండి చిన్న చిన్న డీటెయిలింగ్ తోటి చెమ్కీ వర్క్ వచ్చింది. మీకు అది మంచిగా జూమ్ చేసి చూపిస్తున్నాను సో దట్ మీకు ఐడియా వస్తుంది అని చెప్పేసి. అండ్ కింద మాత్రం అది పెయింట్ అండి. కింద మాత్రం అది చెమ్కీ వర్క్ కాదు, కింద పెయింట్ మాత్రమే. ఇది మాత్రం కంప్లీట్గా చెమ్కీ వర్క్ అనమాట. ఇందులో మనకి 4 to 5 కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఇవన్నీ కూడా లైట్ అండ్ డార్క్ అట్లా ఉన్నాయన్నమాట. బాగున్నాయి అనిపించింది. కలర్స్ చూస్తూ ఉంటేనే వావ్ అనిపించింది. ఇవన్నీ కూడా ఇందులో కలర్స్ ఇంకా వాళ్ళ దగ్గర వేరే ఆప్షన్స్ ఉన్నాయి. బట్ నేను మాత్రం ఇవి చూస్ చేసుకున్నాను అనమాట. ఈ కలర్స్ చూపిస్తే మీకు ఒక ఐడియా ఉంటుంది కదా అని చెప్పేసి ఈ కలర్స్ యూస్ చేసుకున్నాను. అండ్ ఇప్పుడు ఆర్గాన్జా ఎంత ఫ్యాషను కదా. ఆర్గాన్జాలో కూడా మనం పెద్ద షాప్స్కి వెళ్తేనైతే 10,000, 12,000 ఆ రేంజ్లో ఉన్నాయండి శారీస్. ఇక్కడ మాత్రం చాలా మంచి ఫ్యాబ్రిక్ అవైలబుల్గా ఉంది. దానిపైన కొంచెం వర్క్ వచ్చి కొంచెం డిజిటల్ ప్రింట్ టైప్లో వచ్చి అట్లా గోల్డ్ కలర్ ప్రింట్ వచ్చేసి పెయింట్ వచ్చేసి అలా ఉన్నాయన్నమాట. డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్. మళ్ళీ చెప్తున్నాను ఇది కూడా శారీకి యూజ్ చేసుకోవచ్చు. మనం ఏదన్నా మోడర్న్ డ్రెస్కి కన్వర్ట్ చేసుకోవచ్చు. ఆర్ ట్రెడిషనల్గా క్రాప్ టాప్స్ టైప్లో అంటే ఇట్లా ఇండో వెస్ట్రన్ టైప్లో కూడా యూజ్ చేసుకోవచ్చు అనిపించింది అనమాట. ఇదంతా కూడా ఆర్గాన్జా ఫ్యాబ్రిక్ మనకి. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి మంచి జార్జెట్ అండి. ఎంత బాగుందో పర్ల్ వర్క్ అయితే దాని మీద చాలా నీట్గా వచ్చింది. శారీస్ కట్టుకుంటే మాత్రం అద్దిరిపోతుంది అనిపించింది అనమాట. కాంట్రాస్ట్ బ్లౌజెస్ వేసుకొని శారీస్ కట్టుకుంటే అద్దిరిపోతుంది అనిపించింది. అసలు చెప్తున్నాను కదా నేనైతే వెరీ ఇంప్రెస్డ్. ఈ షాప్కి వెళ్ళాక భలే అనిపించింది. అసలు ఇంకా ఎంత కలెక్షన్ ఉండిందో. ఇదేమో రెయిన్బో కలర్స్లో సేమ్ ఫ్యాబ్రిక్ జార్జెట్ టైప్లోనే ఉంది ఫ్యాబ్రిక్. బట్ ఇవి రెయిన్బో కలర్స్ అనమాట. భలే ఉన్నాయి అనిపించింది అనమాట. పైనుంచి కిందికి మనకి 3 కలర్స్ వస్తాయి. 3 కలర్స్ వస్తాయి. డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి. పైనుంచి కిందికి మాత్రం అంటే మనం ఇప్పుడు క్రాప్ టాప్ లాగా వేసుకున్న శారీ వేసుకున్నా కూడా పైనుంచి కిందికి మనకి 3 or 4 కలర్స్లో చూస్తాయి. ఇలా వస్తాయండి కలర్స్ అన్నీ కూడాను. మనం ఇట్లా ఒక సింపుల్ పళ్ళు 1 స్టెప్ పళ్ళు వేసుకుంటే మాత్రం ఇలా అయితే కలర్స్ అన్నీ కనబడుతూ ఉంటాయి అన్నమాట. ఒక్కసారి చూసేయండి మీరు కూడా ఐడియా వస్తుంది మీకు. ఆ పర్ల్ వర్క్ కూడా చాలా చాలా బాగుండింది అనిపించింది అనమాట. దీనిపైన ఆ చెమ్కీ వర్క్ కానివ్వండి, అది థ్రెడ్ వర్క్ కానివ్వండి, సూపర్
సూపర్ ఉండింది అనిపించింది. ఇదైతే అల్టిమేట్ అండి. నిజంగా ఏదో ఫ్లవర్ గార్డెన్ నుంచే ఫ్లవర్స్ తీసుకొచ్చి పెట్టారా అన్నట్టు అనిపించింది ఈ ఫ్యాబ్రిక్ చూస్తుంటేను. నిజంగా నేను బాగా ఎక్సైట్ అయ్యి చెప్తున్నానా ఏంటి అనేది నాకు అర్థం కాలేదు, కానీ నిజంగా చాలా చాలా బాగుండింది ఈ ఫ్యాబ్రిక్. నెట్టెడ్ మీద పిల్లలకైతే సూపర్ ఉంటుంది అనమాట. ఆ ఫ్లవర్స్ ఇట్లా భలే ఉన్నాయి అనిపించింది క్యూట్గా. అసలు ఇదైతే ఫ్లవర్ గార్డెనే అనిపించింది నాకు ఈ ఫ్యాబ్రిక్ చూస్తుంటే. క్యూట్గా ఉంది కదండి. ఇదంతా కూడా వాళ్ళ షోరూమ్ అనమాట. అంటే వాళ్ళ దగ్గర ఉండే ఫ్యాబ్రిక్స్ అన్నీ కూడాను ఒక గ్లాన్స్లో చూపిస్తాను. ఇవే కాకుండా వీళ్ళ దగ్గర ప్యూర్ రా సిల్క్ అట్లాంటివి కూడా, ప్యూర్ జార్జెట్, ప్యూర్ రా సిల్క్, ప్యూర్ కాటన్, లక్నోవి మెటీరియల్, షిఫాన్స్ అవన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయన్నమాట. ఈ మనకి లాంగ్ ఫ్రాక్స్కి, లెహెంగాస్కి వచ్చే మెటీరియల్ ఇవన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో మీకు ఏం కావాలి అన్నా కూడా ఇక్కడికైతే వెళ్ళిపోవచ్చు. ఇది హార్ట్ ఆఫ్ ది సిటీ, సూపర్గా మనకి శ్రీనగర్ కాలనీలో ఉంటుంది. మనం ఏ పార్ట్ ఆఫ్ కార్నర్ హైదరాబాద్లో ఉన్నా కూడా వీళ్ళ దగ్గరికి అయితే హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోవచ్చు అనిపించింది అనమాట. ఇవన్నీ కూడా మనకి డయబుల్ క్లాత్ అండి. ఇవన్నీ కూడా మనకి ఏ కలర్ తీసుకుపోయి ఇస్తే 1 డేలో వాళ్ళు మనకి డయబుల్ చేసిస్తారంట. అది సూపర్ అనిపించింది అనమాట. అది అలా ఎక్కువ ఎక్స్పెన్సివ్ కూడా కాదు కదా. సో ఇప్పుడు అబ్బా కలర్ దొరకలేదే అని అనకుండా హ్యాపీగా ఇది తీసేసుకొని డై చేసేయండి అంటే వాళ్ళే హ్యాపీగా చేసి ఇచ్చేస్తారు కదా. అండ్ ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంది వీళ్ళ దగ్గర. సూపర్గా మనకు 1 పీస్ అయినా కూడా కొరియర్ చేసేస్తారు. ఇదంతా కూడాను మనకి ప్యూర్ హ్యాండ్లూమ్ ఇక్కత్ అనమాట. భలే ఉండింది కదండి. ఆ పోచంపల్లి డిజైన్స్ అన్నీ కూడాను బాగా అనిపించింది కలర్స్. ఇది సమ్వేర్ అరౌండ్ 1400 రూపీస్ మీటర్ ఉందండి. బాగుండింది అనిపించింది నాకు. ఆ కలర్ కాంబినేషన్స్ అదిరిపోయింది అనిపించింది అనమాట. అది చూడండి అసలు ఎంత బాగుందో. రఫ్గా లేదు క్లాత్, చాలా నీట్గా ఉంది. ప్యూర్ పోచంపల్లి అనేది అర్థమైపోయింది అనమాట. ఇదంతా మనకి బ్లౌజెస్కి కానీ, దుపట్టాస్కి కానీ, ఈవెన్ శారీ కావాలన్నా కూడా 6 మీటర్స్ తీసుకుంటే అదిరిపోతుంది అనిపించింది. ఇవి ఇంకా కలర్స్ ఉన్నాయి ఇందులో. భలే అసలు నాకు ఇదైతే ఈ మెరూన్ ఎంత నచ్చిందో. ఈ కలర్ ఎక్కడ కనిపించలేదండి ఇప్పటివరకు. ఇన్ని వీడియోస్ చేసాం కదా, ఇలాంటి మెరూన్ ఎక్కడ కనిపించలేదు. వీళ్ళ దగ్గర ఉండింది, చాలా చాలా బాగుంది. నెక్స్ట్ సేమ్ మనకి పోచంపల్లిలోనే కాటన్ మెటీరియల్స్ ఉన్నాయన్నమాట. ఇవి 600 ఆ రేంజ్లో ఉన్నాయి మెటీరియల్స్. 400 ఆ రేంజ్ నుంచి స్టార్ట్ ఉన్నాయి. కాటనే కానీ ఒక షైన్ ఉందన్నమాట క్లాత్లో. ఇది కనుక మనము లాంగ్ ఫ్రాక్స్లా కుట్టించుకున్న, కొంచెం ట్రెండీ ఫ్రాక్స్లా కుట్టించుకున్న బ్లౌజెస్కైనా కూడా చాలా బాగుంటుంది అనిపించింది అనమాట. అసలు కలర్ కాంబినేషన్స్ అయితే అదిరిపోయాయి కదా, భలే ఉన్నాయి. అసలు ఒక మంచి షైన్ ఉంది. ఇప్పుడు మీరు ఆ గ్రీన్ చూడండి, ఆరెంజ్ చూడండి, ఆ పర్పుల్ చూడండి, ఏది చూసినా కూడా భలే ఉన్నాయి అనిపించింది. ఇంకొకటి ఏంటి అంటే వీళ్ళ దగ్గర మంచి మంచి మెటీరియల్స్ ఉన్నాయండి. ఇవన్నీ కూడాను మీకు ఒక్కొక్కటి తీసి చూపించేస్తాను. ఇవన్నీ కూడాను మనకు డ్రెస్సెస్కైనా కూడా, ఇలా మనం ఏ లైన్ కుర్తీస్ ప్లాన్ చేసుకోవాలి అనుకున్నా కూడా ఈ మెటీరియల్స్ యూస్ చేస్తే ఒక క్లాసీ లుక్ ఉంటుందండి. అంటే మనం ఏ పార్టీ వేర్ కన్నా కూడా యూస్ చేసుకోవచ్చు హ్యాపీగా అన్నట్టు అనిపించింది అనమాట. ఒక్కసారి ఒక ఐడియా కోసం మీకు కొన్ని చూపిస్తున్నాను అనమాట. మరీ లెందీ అయితే కూడా బోర్ కొట్టేస్తుంది కదా, అందుకే లెందీ అవ్వకుండానే చూసుకున్నాను. ఇవన్నీ కూడా మనకి రా సిల్క్. మనం ఏదైనా బ్లౌజెస్ ప్లాన్ చేసుకోవాలన్నా, మగ్గం వర్క్స్ చేసుకోవాలన్నా కూడా ఇప్పుడు లాంగ్ అనార్కలీస్ కూడా రా సిల్క్లో బాగా ఫ్యాషన్ అయిపోతున్నాయి కదా వర్క్ వచ్చేసి. దానికి ఈ రా సిల్క్ మెటీరియల్ అయితే యూస్ చేసుకోవచ్చు. అండ్ ఇవన్నీ కూడా ప్యూర్ ఇక్కత్ కాటన్ అనమాట. అది పోచంపల్లి కాటన్ అంటాం కదా, పోచంపల్లి కాటన్లో ఇవన్నీ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఇవి మెన్స్కి కానీ కుర్తాస్కి యూజ్ చేసుకోవచ్చు, ఆర్ మనమైనా కూడా కుర్తీస్కి యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇది కూడా క్యూట్ అనిపించింది నాకు. ఆ వైట్ బాగా అనిపించింది, క్యూట్గా అనిపించింది. ఇవన్నీ కూడా కలర్స్ ఉన్నాయండి వీళ్ళ దగ్గర అవైలబుల్గా. ఇవన్నీ ఇప్పుడు సూపర్ బంపర్ న్యూస్ ఏంటి అంటే దీని గురించి, ఇవన్నీ మెన్స్ కుర్తాస్ క్లాత్ అండి. మెన్స్ కుర్తాస్ క్లాత్ తక్కువ దొరుకుతుంది కదా, వీళ్ళ దగ్గర అయితే అవైలబుల్గా ఉంది. చాలా చీప్గా ఉందండి. 190 నుంచి స్టార్టింగ్ ప్రైస్ అన్నారు. ఇవన్నీ కూడా కలర్స్ ఒక్కసారి మీరు చూస్తే మీకు అర్థమైపోతుంది అన్నట్టు నాకు అనిపించింది అనమాట. సో ఇదండి ఈ వీడియో. మీకు ఎట్లా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. అండ్ మీరు ఇంకా ఇలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారో అది కూడా కమెంట్ చేసి చెప్పండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి కూడా షేర్